ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూడండి ఎలా ఉందో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని అనుకోకండి. ఏదో అలా ట్రై చేశాను. బాగుందా? నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే లాస్ట్గా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేసేసి. హలో గాయ్స్, వెల్కమ్ టు సివ్తుల్ వ్లాగ్స్. నేను మీ తులసి. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మొన్న మహాశివరాత్రి రోజు మేము మహాశివరాత్రి తిరునాళ్ళకి వెళ్ళాం కదా, వెల్వడం దగ్గర. ఆ తిరునాళ్ళలో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. ఐటమ్స్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఐటమ్స్ అనేవి కొంచెం రొటీనే కావచ్చు, బట్ అవి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ ఐటమ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇవి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అండి. ఈ పాట్స్ చూడండి, సింపుల్గా ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ పాట్స్ అనేవి ఎట్లా అంటే 2 షేడ్ కలర్స్తో, డ్యూయల్ కలర్తో ఉందన్నమాట. సో ఫస్ట్ టాప్లో ఇట్లా పింక్ కలర్ ఇచ్చారు. సో ఇట్లా పింక్ కలర్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పింక్ కలర్కి ఈ కింద బాటమ్ అనేది మంచి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్తో ఫినిష్ చేశారనమాట. ఈ పాట్ కూడా చాలా చిన్నగానే ఇచ్చారు, మంచిగా అనిపించింది. మరీ పెద్దగా లేదనమాట, చిన్నగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ హార్ట్ సింబల్ని రివర్స్లో పెట్టినట్టుగా ఉందన్నమాట. సో మిడిల్లో కూడా ఒక ఫ్లవర్ ఇచ్చారు, అలా వదిలేయకుండా బాగుంది. సేమ్ ఇది కూడా అనమాట. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పేర్ తీసుకున్నాను కలర్ వేర్తో. సో హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి. సో హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మనకి టీవీ దగ్గరైనా ప్లేస్ చేసుకోవచ్చు కదా. సో నేనైతే 2 పేర్స్ తీసుకున్నాను. ఇంకొక హిట్ పెయిర్ అనమాట, మంచి కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్ కలర్. సేమ్ ఇందాకలాగే పింక్ కలర్ టాప్లో వస్తుంది, సో బ్లూ ప్లేస్లో ఎల్లో వచ్చేస్తుంది అనమాట. సేమ్ టు సేమ్ ఉంది, బట్ ఇక్కడ పింక్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. అక్కడ బ్లూ కలర్ పైన చూడండి, దానికి చూడండి డిఫరెన్స్. పింక్ షేడ్ అనేది కొంచెం తక్కువ ఉంది, అండ్ దీనికైతే పింక్ షేడ్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అంతే తేడా, వేరే ఏం లేదు. అలాగే దీనికి కూడా పార్ట్స్ సేమ్ ఉన్నాయి, చిన్నగా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇట్లానే దీనికి కూడా సేమ్ ఇట్లా హార్ట్ సింబల్ వచ్చి మిడిల్లో ఒక ఫ్లవర్ కూడా వచ్చేసింది. సో ఇది ఇంకొక పేర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూపించబోయేది అయితే చాలా మంచి ఐటమ్ అండి. సో గాజు అంటే బొమ్మలు, మట్టి బొమ్మలు తయారు చేస్తారని అన్నాను కదా. సో ఆ బొమ్మలు చూడండి. ఫస్ట్ది అయితే మంచి రాధాకృష్ణుల బొమ్మ అనమాట. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. అసలు ప్రేమ జంట మీకు అందరికీ తెలిసిందే కదా, రాధాకృష్ణుల ప్రేమ అనేది అనంతం అనేసి. సో ఈ రాధాకృష్ణుల బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఉందో. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఫినిష్ చేశారు. సో ఇట్లా కిరీటమైనా లేకపోతే ఈ ఆభరణాలైన జ్యువెలరీ కూడా ఇట్లా గోల్డ్ చెంకితో ఫినిష్ చేశారనమాట. చూడండి, నేను మీకు దగ్గరగా చూపిస్తాను. ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సో ఈ రాధాకృష్ణుల బొమ్మలు అనేవి అసలు ఎలా ఉన్నా కానీ ఎవరికైనా కానీ చాలా బాగా నచ్చేస్తాయి. బట్ ఇంత అందంగా ఉంటే ఎవరికి నచ్చకుండా ఉంటుందండి, తీసుకోకుండా రాబుద్ది కాలేదనమాట. సో వద్దు అనిపిస్తుంది, బట్ ఈ బొమ్మను చూసి మాత్రం చాలా క్యూట్గా ఉంది కదా, నాకు బాగా నచ్చింది. తీసుకోకుండా అయితే రాబుద్ది కాలేదు. సేమ్ ఇలాంటిదే ఇంకొకటి అయితే, యాక్చువల్లీ ఇది సేమ్ కలర్, బట్ చూడడానికి నాకు బాగా ముద్దుగా అనిపించింది. సో వెన్న తింటున్న కృష్ణుడు అనమాట. వేరే కలర్ ఏమన్నా ఉంటుందేమో అని చూసానండి నేను. వేరే కలర్ అంటే వైట్ ఉంది. సో వైట్ అంత అనిపించలేదు అనమాట నాకు. ఏముంది వైట్ అంటే జనరల్గా రెగ్యులర్గా ఏదో ఇంటికి తెల్ల సున్నం వేసినట్టుగానే బొమ్మకి వైట్ కలర్ ఉంటుంది కదా, అది కలర్తోని నింపితేనే బొమ్మకి అందం అనమాట. నా ఉద్దేశం అయితే అదేనండి. చాలా బాగా అనిపించింది. సో ఈ కలర్ తప్ప మరి వేరే కలర్ లేదు, ఓన్లీ వైటే ఉంది. సో నేను ఇదే ఏం పర్వాలేదులే, రెండు ఒకే కలర్ ఉంటే మాత్రం ఏమవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగే గోల్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ఫినిష్ చేశారనమాట. సో దీన్ని పూర్తిగా ప్యారెట్ గ్రీన్ కూడా అని అనలేము. బ్యాక్ సైడు చాలా లైట్ కలర్తో ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ దీనికి కూడా అంతే, రాధాకృష్ణ బొమ్మ కూడా అంతే. బ్యాక్ సైడ్ ఓన్లీ వైటే ఉంది, ఫ్రంట్ సైడ్ మాత్రమే డిజైన్ ఇచ్చారు. బట్ రెండు కూడా సూపర్ 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 డూపర్ హిట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. వెన్న తింటున్న చిన్ని కన్నయ్య ఉంటే ఇంట్లో చాలా మంచిదని చెప్పి తెచ్చుకున్నాను. రెండు కూడా చాలా నచ్చాయి. అండ్ లాస్ట్ వన్ అండి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా. సో అదేంటంటే
ఇదండి. సో ఇదేమన్నా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇదేంటంటే తాబేలు. సో పూజ గదిలో తాబేలు ఉంటే చాలా మంచిది అంటారు కదా. సో మేము కూడా అందుకే తీసుకున్నాము. అయితే తాబేలు అనేది గాజుది, గ్లాస్ అనమాట. సో గ్లాస్ బౌల్ విత్ తాబేలు అనమాట. సో ఇలా వచ్చింది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది తాబేలు అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కొంచెం వాటరు, పసుపు, కుంకుమ, పువ్వులు వేసి అలా పూజ మందిరంలో పెడితే మంచిదని అంటారు కదా పెద్దవాళ్ళు. సో నేను అందుకే తీసుకున్నాను అనమాట. పూజ చేసినప్పుడు అలా చేస్తే ఇప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. పసుపు, కుంకుమ, పువ్వులు పూజ చేసినప్పుడల్లా వాటర్ మారుస్తూ ఉండాలి. సో నేను ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. సో రేపు ఎల్లుండి ఫ్రైడే కదా. సో ఫ్రైడే రోజు చేద్దాం అనేసి నేను పెట్టాను అనమాట. ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఇదండి, ఇవ్వండి నేను తీసుకున్న గిఫ్ట్స్. ఇందులో కనుక మీకు ఏం నచ్చిందో కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. అండ్ వీటి ప్రైజ్ మీరు గెస్ చేసి ఉంటే కామెంట్ చేయటం మర్చిపోకండి. ఎవరెవరు కరెక్ట్గా గెస్ చేశారో నేను చూస్తాను. నేను అందరికీ రిప్లై ఇస్తాను కామెంట్ చేసిన వాళ్ళకి. వీటి ప్రైజ్ అనేది మీరు ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో అని నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. సో నేనేమైనా ఎక్కువ ప్రైస్తో తెచ్చానా, మీరు కరెక్ట్ ప్రైజే తెచ్చారా, కరెక్ట్ ప్రైస్తోనే నేను తీసుకొచ్చానా లేదా అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో ప్రైస్ గెస్ చేయటం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ యొక్క లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.